నిజంగా నాకు ఇది మరుపురాని ఒక రోజు. నేను బోలా శంకర్కి ఏంటన్నా ఏం కాలేదు. నువ్వు మాట్లాడుతుంటే భలే నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతూ తెలియకుండానే గిఫ్టెడ్, నిజంగా నువ్వు గిఫ్టెడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాదు నాకు ఎందుకంటే ఈ స్పెషల్ డే అన్న ఈరోజు. ఎందుకంటే హనుమాన్ జయంతి తర్వాత ఈ రోజు అంటే మీ ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని. అంత ఎదురుగా లేదు, డయాగ్నల్గా ఉంది. నేను రెచ్చిపోతా మామూలు అన్న. చాలా క్వశ్చన్స్ ఎవ్రీడే అదే పడుతుంది, రెచ్చిపోడు. చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నా అడగాలని. ఎందుకంటే మిస్సింగ్ లాట్, మేము అందరం మిస్ అవుతున్నాం. ఎక్కడ కనిపించలేదే ప్రమోషన్లు బాగాలేదనుకున్నారు అందరూ. అంటే కట్ చెప్పగానే అరే కిషోర్ అంటే బాగుండేది అబ్బా అని చెప్పాను. నిజం చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాం, నీ మీద సంధించబోతున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం. బట్ కిషోర్ గారు మీకు ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్స్, ఐ డోంట్ వాంట్ టు మేక్ కంఫర్టబుల్, ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్ మీకు వద్దు, అన్కంఫర్టబుల్ గా ఉంది అంటే జస్ట్ ఇట్లా హెడ్ గా ఐ రిమూవ్ ఇట్. అది ఆయనకు ఒక్కరికి చెప్పొచ్చుగా, మామూలుగా అందరూ ఉన్నప్పుడు చెప్పడం. ఓకే ట్రాన్స్పరెన్సీ. అన్న అన్న ఎలా ఉంది ఈ ఇంటర్వ్యూస్ అన్ని రాకపోవడానికి, రాకుండా ఉండడం? చెప్పండి. అంటే నేను రాకూడదు కదా, నా క్యారెక్టర్ సస్పెన్స్ కదా బేసిక్ గా. సో సోమోని క్యారెక్టర్ రాశారు మానస గారు, సో సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి నేను వస్తే మళ్ళీ సడన్ గా అయ్యో అదేంటి మాకు ముందు తెలిసిపోయింది అనే ఫీల్ ఎందుకు ఇవ్వద్దని ఉంచారు అలా. లేకపోతే నాకు చాలా నిజంగా వెరీ క్యూరియస్. అవును, థియేటర్ లో చూస్తున్నాం, అరే ఎందుకు రాలేదు కిషోర్ అన్న. ప్రమోషన్ రావాలని చాలా ఉంటాయి, చాలా మిస్ అయ్యారు మీరు అందరూ. అసలు ఎంజాయ్ చేస్తుంటే అయ్యో నేను లేనేంటి అని. బట్ మానస గారు స్పెసిఫిక్ చెప్పారు ఏంటంటే మీ క్యారెక్టర్ దాచాము అలా. కొన్ని సినిమాలు మంగళవారం సినిమాలో ప్రియదర్శన్ దాచినట్టు అలా నన్ను దాచారు. మీరు దాచుకున్నారు అనుకున్నారు కానీ దాచారు అనమాట. దాచారు భద్రంగా దాచారు. యాక్చువల్లీ నేను అందుకే చేస్తాను. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత నేను ప్రమోషన్స్ చేయాలి దీనికి, అసలు లేదండి నేను సీక్రెట్ క్యారెక్టర్ అంటే అయితే సినిమా చేస్తాను. అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా మూవీ ప్రమోషన్స్ లో రాకాస ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు అరే ఈ ప్రమోషన్ ఉంటే బాగుండేది అన్నది ఏదైనా ఉందా నీకు? పునుగులు తిన్నారు కదా అప్పుడు కొంచెం మీరు రాలేదు. అందరూ ఈయనలాగా ఇంట్రోవర్ట్ అని చెప్పి తప్పించుకోలేం కదా సార్. అంటే బట్ ఫుడ్ దగ్గర ఇంట్రోవర్ట్ ఏముంది? ప్రమోషన్స్ మీరు మర్చిపోయారా మనందరూ ఏమైందన్నా? ఓకేనా? హెయిర్ డ్రెస్ లేదు లేదు, జస్ట్ పెయిన్ లేకపోయింది. ఓకే ఓకే. పెయిన్ అన్నా పెయిన్ అన్నా? పెయిన్. ఓకే ఓకే. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. గుర్తుంది కదా సార్ ఆయన పునుగులు ఎందుకు అన్నారు? మన షూట్ లో అందరం ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుని పంచుకుని తిన్నాం కదా ఒకరోజు. అవునవును, అందుకు మనందరూ నిజంగా సెట్ మీద మాత్రం బాగుండేది ఫుడ్ మీద సార్. మానస గారు కూడా ఎప్పుడు తిన్నారు? అది ఆ బాండింగ్ కొంచెం మీరు రాలేదు. ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది సార్ మీకేం? అవును, ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది. ఒక ఐటమ్ తెచ్చారు కదా, ఎవరెవరు ఏం తెచ్చారు చెప్పండి. అంటే I wasn't sure, I didn't get anything. క్రాబ్ తీసుకొచ్చింది, నేను జౌజీగా హల్వా తీసుకొచ్చింది. జౌజీగా హల్వా, ఇంకోటి జౌజీ విత్ ఐస్ క్రీమ్. అది మేము పొట్టేలు పచ్చాం తెలియదు ఎలా వేసి ఎందుకు కాదన్నా, ఏదో ఎలివేషన్ ఇస్తాడు మేనేజ్ చేయొచ్చు కదా. మీరు అది పచ్చడి, నేను ఫిష్ రెండు తెచ్చారు. ఆ రోజున బాగా తిన్నారమ్మా, బాక్స్ లో పెట్టి మరి ఇచ్చా. ఆ రోజు పంపిస్తే డైట్ లో ఉన్నారని కదా. నా లంచ్ అయిపోయిన ఇచ్చిండు, ఎట్లా తింటా నేను? అంటే మళ్ళీ నైట్ కి ఏం లేదంటే ఇంట్లో ఫోన్ చేస్తే అదే తీసుకెళ్ళిపోయాను బాక్స్. ఎప్పుడు వెళ్తారు అప్పుడే పంపిద్దాం అని పంపించా. పక్కనే ఉంది కదా మరి, అంత రేట్ ఎందుకు తొందరగా పంపించాము. అంటే వెళ్ళే ముందే పంపించాలని, కావాలని పంపించాను. అంటే నైట్ కి ఏం లేదు నాకు తినడానికని అని కాదు. మామూలుగా సినిమాలకి అందరూ చాలా మంది మనసు పెట్టి చేయడం ఇట్లా చేస్తారు కదా, మీరు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఒక హార్ట్ పెట్టి చేశారంట కదా? అవును. అంటే బేసిక్గా నాకు ఫస్ట్ టైం మానస గారు స్టోరీ అయిపోయిన తర్వాత ఒక లుక్ టెస్ట్ ఉందండి అన్నారు అనమాట. నాకు లుక్ టెస్ట్ ఆడడానికి చాలా రేర్ నాకు పిలవడం. లుక్ టెస్ట్ నిజంగా చాలా ఎక్సైటెడ్గా వెళ్ళా. వెళ్ళేసరికి చాలా మంది మేకప్ అవుతున్నారు, దగ్గర మెరుస్తూ అతను ఉన్నాడు, అందరు ఉన్నారు. నాకు వెళ్ళి సరే నాకు కాస్ట్యూమ్ ఇచ్చారనమాట. కాస్ట్యూమ్ యాజ్ యూజువల్ చిన్న పేలికలుగా చినిగిపోయింది. ఫస్ట్ ఏదో తుడవడానికి ఇచ్చారేమో బట్ట, లేదండి అదే షర్ట్ అన్నారు. కానీ నేను లుక్ టెస్ట్ అన్నారు, లేదు ఇదే అని ఇది పెట్టి ఒక చిన్న రూమ్ లో నాకు ఉంచారు. ఇక్కడ నిల్చొని సేపటికి చిన్న డోర్ తోటి సౌండ్ తోటి మానసిగా వచ్చారు. చాలా స్ట్రిక్ట్ టీచర్లో వస్తారు కదా, అలా వచ్చేసి కిందకి పోయి చూసారు బెట్ల అద్దాలు తీసి. తర్వాత బాగుంది కానీ అది కొంచెము మన ప్రకారం మన వాళ్ళు డిస్కషన్ పెడుతున్నారు. నేను జస్ట్ అట్లా నిల్చున్నాను తెలిసే
వాళ్ళని చిన్నగా ఇంకా చిన్నగాలి కదా, కొంత లెంత్ ఉండాలి కదా, అది ఉండాలి కదా అన్నట్టు. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చింపారనమాట నా కళ్ళ ముందే. చింపేసి ఇది పెంచండి, ఇంత పెద్ద కత్తరేస్తుంది, మొత్తం చింపేసి అట్లా నిల్చోమన్నా అని చెప్పి ఇది బాగుంది. బ్యాగ్ ఇంపార్టెంట్, బ్యాగ్ తెమ్మని చెప్పన్నారు. ఇంకా అట్లనే నిల్చున్నాను. మళ్ళీ వెళ్ళారు, అతను చాలాసేపు బ్యాగ్ తీసుకొస్తారు, మళ్ళీ బ్యాగ్ వేసి అదొక హోటల్ తీసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. అదే తొయ్యాలి. ఇంకా వేరే డ్రెస్ అంటే ఈ మూవీ అంటే ఇదే అదే నా మేజర్ స్టాక్ అన్నమాట. ఇంకప్పుడు అదే రిలీజ్ అయింది కాబట్టి చెప్పొచ్చు. ఇంకొన్ని లొకేషన్ లో అన్న పరిస్థితి పడాలి. ఎక్కడ చెప్పండి ఎగ్జాక్ట్ చెప్పండి. ఓకే, ఇక్కడ మీకంటే కొంచెం వెదర్ ఇదంతా కొంచెం సపోర్ట్ చేసింది. వాటర్ కొన్నిసార్లు కావాలని ఒక చేతిని అడ్డం పెట్టుకొని మేనేజ్ చేశారు. బట్ భోపాల్లో ఏంటంటే సీను యాక్చువల్గా చెప్పన్నా, అసలు ఇక్కడ కూడా ఫస్ట్ టైంలో జరిగినప్పుడు బాగానే ఉండేది యాక్చువల్లీ. ఎందుకంటే మిగతా అందరూ నన్ను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేశారు. అంటే మాకేం కనబడలేదు, ఇదంతా నార్మల్, షూటింగ్ అనేది నార్మల్ సహజము. మేము అందరం క్యాష్ కోసం వచ్చాం, డబ్బుల కోసం రాదని వేరే చేశారు అందరు. ఇలా అంత బాగుంది సీను. నువ్వు వచ్చేసి నువ్వు ఏదో చెడగొట్టావు. ఏం చేశాడంటే అప్పటిదాకా 9 సార్కి కూడా నన్ను చూసి మాట్లాడేటప్పుడు సాయి పెద్ద సార్ నువ్వు అక్కడ వెళ్ళి ఏదో ఒక ఏదో జోకేసి దానికి నాకు గమనిస్తే పిచ్చోని కాదు కదా సీను. అమర్థం జరుగుతుంది కదా, నామొచ్చేసి మళ్ళీ నాకు వచ్చేసి ఇట్లకి ఎక్కాలి చూసుకుంటూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ నీ చెవులో చెప్పుకుంటూ అదేదో జరుగుతుంది. సరే బోరే జరుగుతుంది కానీ నేను ఒక్కడు బాబు టిపికల్ గా అట్లా పెళ్లి జరుగుతుంటే ఆడపిల్లి వారు ఉంటుంది చూడు, అంటే ఎంత పెళ్లి జరుగుతుందో ఒక పర్సన్ ఉంటాడు, ఏం పడేది అంత మనం అట్లేం లేదు ఆయనకి. మీకు హైట్ అందుకని ఎంత మేనేజ్ చేసేవాడంటే అతను. ఇప్పుడు ఈవెన్ గోపాల్ ఉన్నప్పుడు చాలా అసలు నేను ఈ బిల్డప్ వేరే ఉండదు. నువ్వు ఇంకా లోపల పెట్టుకుని గోపి పెట్టుకుని ఎంతన్నా ఇచ్చాలి అని ఇంకా ఆమె రానే రాదు, ఇలా ఉంటుంది. ఇతను తెలుసుగా పాపం మంట పెట్టుకుని ఉండేవాడు. నా పరిస్థితి కప్పుడం కూడా లేదు, ఎందుకంటే కొంచెం కప్పుకునేసరికి ఏదో కంటిన్యూ పోద్ది, తర్వాత వెంటనే వస్తారు కన్నీడు కొంచెం ఇటు ఉండాలి చెప్తుండాలని చెప్పి వస్తారు. ఇంకా నేను వద్దేసి అప్పుడు చలి పీక్ చలి, నువ్వు వచ్చేసి ఏంటన్నాయి చలేను అనేవాడు. నేను ఒక్కడు పాపం మళ్ళీ లోపలగా ఫీల్ అయినా సరే బట్ మనమే ఇలా ఉండమంటే పరిస్థితి చూడాల్సి అనేవారు మేనేజ్ చేసుకుంటూ. బట్ అది కూడా ఇంటర్నల్ గా ఆయన కూడా ఒక మాట అనేసి అయిపోద్ది కదా మిగతా అలాంటి ఎప్పుడు ఉండేది. సో వెరీ ఇట్స్ కానీ బట్ భోపాల్ స్టేడియంలో మాత్రం అవసరం తీస్తుంది అనిపిస్తుంది రోల్. అదే బేసిక్ ఏంటంటే దానితో పొగ. కిషోర్ గారు మీకు 264 అంటే తెలుసా? అన్ని మెసేజ్లు కాల్స్ చేశాను మీకు ప్రమోషన్స్ కి రమ్మని. నాకు 264 అంటే అది గుర్తొచ్చింది. చెప్తున్నాను అంతే. మీలా ఇంట్రోవర్ట్స్ అని మేము తప్పించుకోలేము కదా సార్. అన్న ఏదన్నా ఓకే ఆయన ఎప్పుడే ఏదో అన్న కాదు. ఇప్పుడు మామూలు మీ సినిమాల్లో అంటే కంపల్సరీ ఇంప్రూవేషన్స్ ఉంటాయి, డబ్బింగ్ లో ఇంప్రూవేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మామూలు మీరు చేస్తాం అంటే బాగుంటేనే చెప్తారు మ్యాక్స్. మీరు మామూలు మానస గారికి చెప్పి ఆవిడ ఓకే చేసి ఉన్నాయన్నా? మూవీ మొత్తంలో ఒక ఈజీగా 300 to 400 ఇంప్రూవేషన్ చెప్పుతా. అందులో ఒక్కటి కాస్ట్యూమ్ కి కొంచెం ఇది ఇన్షర్ట్ లోపలికి వేసుకుంటాను, దాని పుట్టడానికి ఓకే అన్న. మిగతా దేనికి కూడా మానస గారిది స్మైల్ ఉంటుంది, ఐశ్వర్య గారి స్మైల్, మానస గారి స్మైల్ ఆల్వేస్ ఒక చెప్తుంది మనకి. అది మనం అర్థం చేసుకోవాలంటే చెప్తా. అప్పటికి మనం చేసాం మళ్ళీ నాది సార్ సెపరేట్ కొన్ని సీన్లు జరుగుతున్నాయి. అప్పుడు మీరు ఉన్నారు సార్. యాక్చువల్లీ భోపాల్లో మనం అలా చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. సార్ క్యూట్ స్మైల్ ఇచ్చి ఓకే ఆవిడ ఒప్పుకోరు, మనం చేద్దాం. అవును నేను అడుగుతా మధ్యలో సార్ ఇదేదో బాగుంది చెప్పనా అంటే ఎందుకు ఫస్ట్ షెడ్ లో నాకు అర్థమైపోయింది. ఫస్ట్ షెడ్ లో నేను చాలా ఎక్సైటెడ్, నేను కొన్ని స్పాట్ లో వేసేవాడిని. టేక్ లో వేసిన తర్వాత వచ్చేవారు వన్ మోర్ వచ్చేవారు. తెలియదు నా వల్ల వన్ మోర్ వచ్చేసి సార్ అది డైలాగ్ చూసుకున్నారు, డైలాగ్ చూసుకున్నారు కదా, డైలాగ్ చూపించారు సార్ చూసి అదే తర్వాత ఇది మీరు అనుకున్నారా? అదేనండి ఇప్పుడు ఇలాంటి అది వచ్చేసింది అది ఇప్పుడు ఇదే వెళ్ళి తర్వాత మనం తర్వాత సెకండ్ చూద్దామని అన్నారు. అప్పుడు చిన్నగా నాకు అర్థమైంది, ఓకే సార్ ఇది వద్దన్నదేమని. అదట్టు ఒక అయిపోయింది. ఏది ఓకే అవుతుంది
నవ్వుతారు, నాకు అది నచ్చింది. నవ్వుతూ నవ్వుతారు, మనం ముందు ఒక చిన్న నవ్వుతారు. బెస్ట్. షీల్ అప్రిషియేట్ ఇట్ బట్ షీల్ రిజెక్ట్ ఇట్. మామూలుగా వెళ్దాం. మనసే కదా మాకు మామూలుగా ఏమైనా బాగున్నాయి మంచిగా అనిపించినవి ఏమైనా తీసుకుంటారా మామూలుగా పెట్టుకుంటారా? మామూలు తీసుకుంటా సార్, మామూలు ఆఫ్ స్క్రీన్ తీసుకుంటాం. మామూలుగా అన్ని తీసుకున్నాం వచ్చింది. ఓకే పెట్టారా లేదా? పెట్టారు, తీసుకున్నారా తీసారని. మీకు సినిమాలో ఏ సీన్ షూట్ చేయడం నచ్చిందండి? నాకు చాలా సీను నేను మూవీ చూడలేదు, చూస్తాను బర్త్డే కదా చూస్తాను. యాక్చువల్లీ వెజ్ సమ్మర్ కూడా తీసుకున్నాం స్పెసిఫిక్ ఆ సీన్ గురించి. అవునా? ఏదైనా సీన్ నువ్వు వెళ్తావు కదా పైకి నేను ఇక్కడి నుంచి కిందికి కొద్ది కొడతా చూడు, కొట్టి ఒక తిరిగి కొడుతుంది చూసాను. నాకు మారొచ్చింది. అది ఎడిట్ లో తీస్తామండి. మగధీర తిరిగి ఎడిట్ లో తీసేస్తారు. కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది. బట్ ఇట్స్ వెరీ, ఆ రోజు అందరు క్లాప్స్ కొట్టారు సెట్ లో. తీయమన్నా బాగా చేశారు, చాలా బాగా చేశారు. వండర్ఫుల్. పోనీ మీకు అది ఇస్తాం, ఫ్రెండ్స్ కి చూపిస్తాను. అన్న కాదు, ఓ పని చేసేయండి, మీరు సినిమా చూసే ముందు మీ ఫ్రెండ్స్ అందరు చెప్పుకోవడానికి. చూడు బేసికల్ రాకాసలో ఉంది, రాకనే ఉంది, సాలేదు. సో అసలు ఏమేమి ఉన్నాయి అడిగేస్తే బెటర్గా. ఏమి లేదు, సంపాదన వస్తే భయంగా ఉంది సీట్ కొన్ని అడగకపోతే బెటర్ ఏమో. ఓన్లీ స్నేక్ సాంగ్ ఉంటాయి నాకు తెలిసి. స్నేక్ సాంగ్ లో పక్కా ఉన్నారు సార్. ఇట్స్ ఎందుకంటే సాంగ్ తీస్తారే దీన్ని. లేదు చెప్పండి, రియల్ చెప్పండి ఎంత ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ నుంచి అన్నది. సెకండ్ హాఫ్ ఇండియన్కి ఇస్తున్నారు, ఫస్ట్ హాఫ్ లో లేనా? నా ఫస్ట్ హాఫ్ లో కూడా ఉన్నారు, సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ గా తీస్తాం. ఎడిట్ లో పోయి యాక్చువల్లీ ఉంటే మీరు ఫస్ట్ ఎడిట్ లో అది ఎక్కడ పోయాను, ఎలా ఎడిట్ లోనే పోయేది. అంటే ప్రమోషన్ లో ప్రమోషన్స్ వచ్చింటే మేము ఆలోచించే వాళ్ళం సార్. అంటే మేము ప్రమోషన్ లో చాలా ఫ్రెండ్లీగా ఒకరినొకరు తెలుసుకొని పాపం ఆ సీన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళ కోసం యాడ్ చేద్దాం మనసు అనే డిస్కషన్స్ అయ్యాయి. మీదే డిపెండ్ అవుతుంది ఎడిట్ ఈ కాలంలో సార్. అది తెలియక మీరు అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు నేను ప్రమోషన్కి వెళ్ళాను సో నాకు తెలిసి ఫుల్ మొత్తం నువ్వే ఉంటావు, నైన్ సార్ కూడా ఉండదు. సంగీత్ సెకండ్ నీదే బాగా పండింది ప్రమోషన్స్ లో. అట్ సమ్ పాయింట్ సోము క్యారెక్టర్ కూడా మీ తీసి అట్లా చూసి ఆయన తీసి అట్లా విడగా ఉంటున్నాం, బాగుంది. డబుల్ యాక్షన్ చెప్దాం, హైట్ మ్యాచ్ అవుతుంది చేయలేదు. ఇప్పుడు ప్రమోషన్ నేను ఏం చేస్తుంటే ప్రమోషన్స్ అన్న అది దేనికి స్నేక్ డాన్స్ మా సినిమాకి మీరు చేస్తారు. కాదు. ఇప్పుడు సెట్ లో మీకు నయన్ సారికతో ఎలా ఉందన్న మామూలుగా? అంటే మామూలుగా ఒక షూట్ కి మామూలుగా నేను బ్లాంక్ పేపర్ లాగా వెళ్తానండి. మానసి గారు షూటింగ్ అంటే స్పెసిఫిక్ గా సెకండ్ డే నుంచి ఫస్ట్ నేను ఒక టెక్స్ట్ బుక్ లో వెళ్ళాను, నేను సెకండ్ డే అర్థమవుతుంది బ్లాంక్ పేపర్ వెళ్తే బెటర్, ఆమె రాసుకుంటారు అని చెప్పేసి. ఈయన కూడా అంతే పాపం, ఎంత ఉన్నా సరే కనుక ఈయన కూడా బ్లాంక్. నీది కొంచెం ఉంటుంది పాపం, ఇది సంథింగ్ నువ్వు గెటప్ సీన్ కాబట్టి. తమిళనాడులో విక్రము, తెలుగులో గెటప్ సీన్ అంటారు మామూలుగా, అంటే మా ఊళ్ళో అంటుంటారు. సో అలా నువ్వు నీది వేరే. ఈమె అసలు ఏ పేపర్ లేకుండా సంబంధం లేదు నాకు, ఈ సినిమా నాది కాదు, ఇది విష్ణుప్రియ సినిమా రాగా అన్న సంబంధం లేదు. పేపర్ వెళ్తాను, అక్కడ ఏ మ్యాగ్ ఏదో వేస్తారు, నా ఛాయ్ నాకు ఉంటే అదే లంచ్ ఏంది ఛాయ్ ఉందా అది ఇంపార్టెంట్. మిగతా అన్ని అసలు ఈవెన్ టేక్ లో కూడా మొత్తం మానస గారికి ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఓకే అన్న, మరి ఎక్కడ చూసినా సరే కామెంట్స్ లో లక్కిచ్చాం అంటున్నారు. గాడ్ బ్లెస్, ఇలానే ఉండాలమ్మా నువ్వు. అన్న మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా చూసిన రీల్స్, మిమ్మల్ని బాగా రికమెండ్ చేసిన రీల్స్ ఏంటన్నా? అంటే నేను నా ఫీడ్ సగం ఫీడ్ అంతా ఎవరో ఒక ఎల్లో శారీతో స్లో మోషన్ లో ఎంటర్ చేస్తారు బోధి ధర్మ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో. సారీ మానస శర్మ. బోధి ధర్మ. సో ఇప్పుడు బేసిక్ గా ఫుల్ లెంత్ కాస్త క్యామియో అయిపోయింది. అందుకే మీ ప్రమోషన్ రాకుండా మేము ఫీల్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో నువ్వు గమనించిన జీరో ప్రమోషన్ అనే మాట ఎన్నిసార్లు మారుతుంది. అంటే మీరు ఎనీవే మీది సీక్రెట్ రోల్ కాబట్టి మీరు రారు ఎక్కువ. మిమ్మల్ని మనం పెట్టే కాంటెంట్ లో మీరు ఉండరు టీజర్ ట్రైలర్ లో అని నాకు తెలుసు. మీరు ఇన్నర్ ఆర్డర్ బుక్ కూడా పంపించారు కదండి, బ్యూటిఫుల్ అండి. దట్స్ జస్ట్ లవ్లీ ఐడియా. నిజంగా నా జర్నలింగ్ ది నాకు కిషోర్ ఏం జరుగుతుంది అన్న ఇక్కడ? డాండ్రఫా విక్రమ్ కంటిన్యూ కళ్ళు. ఓకే సంగీత్ గారితో మామూలుగా అంటే ఇది ఫస్ట్ సినిమా అన్న మీరు? ఫస్ట్ సో ఎలా అనిపించింది అన్న ఇంత? అది యూనివర్సల్ సోల్జర్ అయితే అంతే. మీకు ఎలా అనిపించింది అన్న ఇంత వర్కింగ్? అంతే, నాకు ఏం చెప్పడం సార్, యూనివర్సల్ సోల్జర్ అంటే బేసిక్ ఏంటంటే నువ్వు చాలా కష్టపడే సోల్జర్వి,
అండ్ అందరికి నచ్చే యూనివర్సల్ గా నచ్చే సోల్జర్ అనమాట. ఎక్కడ యూనివర్సల్ కాపీ చూసాం కదా మనం. ఎందుకంటే బేసిక్ గా వీళ్ళ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అవుట్, చాలా అందరు బాగోలు చూసుకుంటాడు. చెప్పిన ఒక ఆడపిల్ల వారు ఎలా ఉంటారో పెళ్లికి వెళ్తే అందరు బాగున్నారా లేదా, ఎక్కడ గొడవలు జరగకుండా అన్ని చెప్తూ మీరు మానసిక గురించి మనం కొంచెం చేసుకున్నా సరే మామూలుగా ఏందన్నా ఇంప్రూవేషన్ అయితే. బట్ అండి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ అండి ఆయన. ఎందుకంటే మనం అంటుంటాం కానీ అంత నేను చేసాను కదా అంతకు ముందు చాలా క్లారిటీ ఉన్నాం. మళ్ళీ సరే కాదండి ప్రొడక్షన్ ఇంత బట్ నిహారిక గారండి ప్రొడ్యూసర్ గా మీరు నమ్మరు ట్వింకిల్ కంటూ అక్సెంట్ రియల్లీ ఆనర్ అనిపిస్తుంది. ఆమె అందరినీ ఫ్యామిలీ లా చూసుకుంటుందండి నిజంగా అనేది మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది ఏదైనా సరే అంత బాగుండాలి అనేది ఉంటుంది అసలు పెళ్లి ఎలాగైనా జరగాలి అనేది పెళ్లి జరగాలి. మీరు బాగా సెట్ లో ఒక వస్తువు ఒక ఎవరినైనా మిస్ అవుతున్నారంటే నేను బేసిక్ గా నేను నిజంగా నాకు ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాస్తుంటే కనుక ఎగ్జామ్ రాస్తుంటే తెలుసమ్మా నా కాన్ఫిడెన్స్ గమనించలేదు. అది ఖచ్చితంగా కొంచెం నేను లేకున్నా ఆ బిందెలో కుండలో ఆ గుండెకి నాకు నమ్మకం ఉంది. ఆ ఘోషాను కానీ పక్క బూత్ కదా 100%. సినిమాలో ఈయనకంటే భూషణ్ ఎక్కువ ఉంది కదా. అది ఉంది, భూషణం పక్కనే ఉన్నాం మనం లేవు. అంటే ఇప్పుడు ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ వస్తాం కదండి. నేను ఎప్పుడు చూసినప్పుడు నేను ఇద్దరు భూషణ పక్కనో భూషణ తెలుగునో భూషణ ఫోర్ గ్రౌండ్ లో ఎన్నుకుంటామో ఏదో భూషణ వెనుకుంటూ తప్పితే భూషణ కనబడేది అంతా నిజంగా. నేను ఒక స్టేజ్ లో ఏంటి అసలు కాదు ఆయనతో పుచ్చుకే ఇంత పుచ్చుకే ఉంటది కదా, అది చాలా మిస్ అవుతానండి. అది లేదు సార్ మాట్లాడేవారు, అది మీ ఇంటికి పంపిద్దాం బికాజ్ ఐ వాంట్ ఇట్. అది లివింగ్ రూమ్ లో పెట్టి దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టి అందులో వాటర్ పెట్టి ఫిషెస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. వాటర్ ఉండదు కాదు సాగు డమ్మీ దాని మీద మొత్తం సీల్ చేసి గిరంలా చేసి ఫిషెస్ పెడదామని. అదే సార్ ఒకసారి అడగండి సార్, నీకంటే భూషణ్ ఎక్కువ ఎందుకు అడగండి సార్ ఒకసారి. నాకంటే ఎక్కువ భూషణం ఎందుకుందండి, బూత్ లేకుండా చెప్పండి సార్. ఆవిడ చెప్పలేని చెప్తా సార్. అదే మిమ్మల్ని అడగమనొచ్చుగా. ఆడపిల్ల వారు చెప్పారు కదా, ఆడపిల్ల వాళ్ళే క్వశ్చన్ చెప్పండి. భూషణ్ ఇంప్రూవైజేషన్స్ చేయదు కదా సార్, అందుకని చేసి మిమ్మల్ని తీసేది సార్ అది చెప్పారు ఆవిడ. సీన్ లో మీరు ఫుల్ డైట్ లో ఉన్నారు కదా ఆ టైంలో, అని చికెన్ తినాల్సి వచ్చింది. ఫుల్ తిన్నారా గట్టిగా ఆపుకోకుండా గుక్క ఆపుకోకుండా తిన్నారా? అది తీస్తాం. నేను ఫీల్ అయ్యాను సార్. ఎంత న్యాచురల్ గా తిన్నారంటే ఒక రాక్షసుడు ఎలా తింటారో న్యాచురల్ గా తిన్నారు కదా. ఎన్నిసార్లు న్యాచురల్ గా తిన్నారు కదా అడిగారా? అదే మీదో సినిమా పంపిస్తానండి నేను. ఎందుకు ఇప్పుడు సడన్ గా పెయిన్ ఫీల్ అవుతుంది అదే ఇంకా మొత్తం అందుకే అడుగుతున్నానండి, ఏమేమి ఉన్నాయి చెప్పేస్తే బెటర్ కదా అని. అంటే ప్రమోషన్స్ రాలేదు కదా సార్. ఇది ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ప్రతి ప్రమోషన్ కి వస్తారు. ఛాన్స్ ఉందో తర్వాత ఓటీటీ కాదు, నేను అయిపోయిందేమో అనుకోని క్యాటగిరీ చెప్పేస్తే ఇంకా ఉన్నాయి ప్రమోషన్స్. ఇది ఫేమస్ అవుతుంది సార్ డైరెక్టర్స్ కట్ అని, అందులో మీద మాత్రమే ఉంటుంది సార్. అది డైరెక్టర్స్ కట్ పెట్టదు, వెన్నెల కిషోర్స్ కట్టలు పెడతారు. నా సీన్లే ఉంటాయి అసలు అన్ని. లేదా ఇది లాస్ట్ ఇది అడగాలి సార్. నాకు ఇది రాహుల్ రవీంద్రన్ గారు చెప్పారు, యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆల్సో ఆవిడకి మీ మేనేజర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆఫ్ వర్క్ చెప్పారనమాట. లేదు సార్, ఇది కొంచెం ఇది మీ సైడ్ నుంచి సినిమాకి ఎలివేషన్ అనమాట. మీరు జనరల్లీ ఏ సినిమా చూసినా సరే మీరు గడ్డం పెట్టుకోరు సార్. యూ హేట్ ఇట్, యూ పర్సనలీ యూ ఇంకా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ యూ హ్యాడ్ ఎనీ. లేదు, మేబీ అతికిచ్చేది ఏమైనా చేసి ఉంటారేమో కానీ మీరు ఎప్పుడు పెట్టలా. బట్ ప్రతిసారి రాకాస షూట్ ఎప్పుడైతే మీ డేట్స్ ఉన్నాయో ఒక 2 days ముందు వరకు యూ డోంట్ గివ్ ఎనీబడి ఎల్స్ డేట్స్. అవును, అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే లేదు రాకాస వల్ల కొంచెం కంటిన్యూటీ బియర్డ్ కావాలని, అంటే చాలా లైట్ బియర్డ్ బట్ స్టిల్ మోర్ దెన్ ఆల్ యువర్ ఫిల్మ్స్. ఎందుకు సార్ మాకు అంటే ఫస్ట్ టైం మీరు ఒప్పుకున్నారు ఇలా గడ్డ? నరసింహ మూవీ చూసారు. నరసింహ మూవీలో రజనీకాంత్ ఇట్లా వెళ్తుంటే వాళ్ళ తండ్రిని అడుగుతారు, మీరు ఎలా బతుకుతారంటే ఇలా చూపిస్తారు కదా, రజనీకాంత్ చూపిస్తారు. అలానే నీకు గడ్డం కదగా 1 day డిలే అయినా 1 day లేట్ అయినా షూటింగ్ ఆఫీసర్ కదా గడ్డం ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ భోషానమే లేకపోతే షూటింగ్ లేదు. నా బొచ్చులో గడ్డం ఉంది బ్రదర్. అని గడ్డం కూడా చాలా న్యాచురల్ ఉంటుంది. ఒక్కరోజు దేవుని దేవల్ల నాకు కుదరలా, ఎందుకంటే కరెక్ట్ ఆ డేట్ అదే అన్నారు, ఆ తర్వాత ఈ డేట్ పింక్ అండ్ డేట్ అన్నారు కాబట్టి తప్పలా ఒక కరెక్ట్ ఇంకా షేరింగ్ చేయాల్సి వస్తుంది ఆ షూటింగ్కి.
నైట్ వచ్చేసి వెంటనే నేను మా నరసింహ మేకప్ మీద మాట్లాడి ఎట్లా నేను మేనేజ్ చేస్తాను సార్ అని పాపం ఆయన మంచి కొంచెం రీఫైన్డ్ గడ్డ మీద తీసుకొచ్చి లైట్ గా అద్దిచ్చి మేనేజ్ చేశారు. వైట్ షార్ట్ నా ఫస్ట్ టైం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది. వైట్ షార్ట్ లో ఈ మేడం గారు గుర్తుపట్ల ఇప్పుడు ఏదో చెప్పండి, నరసింహ అయిపోయింది అనేసరికి ఉన్నాడే ఏదో గీతం మరి నచ్చిపోయిందన్న లైన్గా ఉండండి సరిగ్గా బియర్ దిగా న్యాచురల్ వెళ్ళబోతున్నా ఇలా ఇలా అనేసరికి చూశారు అయిపోయింది. ఏమైంది ఏమో తెలుగు కనిపెట్టేశారు అప్పటికి. మళ్ళీ క్లోజ్ సపరేట్ తీశారు కదా, సపరేట్ తీశారు వైడ్ ఓన్లీ వైడ్ లో పెట్టేశారు. అదే ఇంకో క్వశ్చన్ మానస గారిని అడగాలి. మానస గారు ఇప్పుడు సినిమాలో ఉన్నది మాత్రం ఆయనకి స్టోరీ చెప్పారా, సినిమా మొత్తం చెప్పారా ఆయనకి? డబల్ యాక్టింగ్ చెప్పారు మీ క్యారెక్టర్. లేదు బట్ యాక్చువల్ గా ఇప్పుడు నేను ఇంకా మూవీ చూడలేదండి, థర్డ్ డే కదండి. ఇది 4గోసారి మీరు చెప్పడం ఈ ఇంటర్వ్యూలో. అంటే ఆయన కనీసం 4 సీన్లు కట్ చేశారు కదా. సో బట్ మానస గారు చెప్పింది అయితే నేను షూట్ చేశాను, చెప్పింది వేస్తే షూట్ చేశాడు. జస్ట్ మీరు చెప్పింది పెట్టుకోవాలా, నేను చెప్పింది పెట్టుకో. మన సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ చేశారు. ఆశీస్ విద్యార్థి కోసం చెప్పు. అంటే నాకు ఆశీస్ విద్యార్థి గారు యాక్చువల్గా నేను అంతకుముందు చాలా మూవీస్ చేశాను. చేసినప్పుడు నాకు ఆయన ఇంతకుముందు చేసిన పాత్రలు గుర్తొచ్చావు అనమాట. కొన్ని ఫన్ పాత్రలు గుర్తొచ్చాయి, పోకరి గుర్తొచ్చాయి. అప్పుడు చిన్న చూడగానే ఒక ఫీల్ వస్తుంది కదా మనకి. బట్ ఈసారి చూసినప్పుడు మాత్రం నాకు ఆశీస్ విద్యార్థి గారు చూసినప్పుడు ఆకలేసేది. ఎందుకన్నా ఆయన ఫుడ్ బ్లాగ్స్ బాగా చేస్తారు, తినే స్టైల్ చాలా బాగుంటుంది. కొన్ని యాక్చువల్లీ మన సినిమాలో ఆయన చిన్నది ఉంటుంది కదా ఆ కెమెరా, అవి వచ్చేసినాయి అంట బ్యాక్గ్రౌండ్ లో. లక్కీగా షార్ట్స్ బాగుండాలో ఆడుకున్నాం మనం. అవునా, వాడుకున్నాం. జాతర సీక్వెన్స్ అప్పుడు ఆయన ఫుడ్ లా తీస్తా వెళ్ళాడు, అది పెట్టుకున్నాం. సో గోప్రో అవన్నీ వచ్చినా సరే ఉంచారు, నాది మరి తీసుకా చాలా బాగా మామూలు ఎలివేషన్ కదా నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూకి. వాళ్ళ మేకప్ దీని తర్వాత ఇంకా నేను బయట మేనేజర్ అందరూ మా స్టాఫ్ అందరూ మూవ్ ఆన్. బ్రహ్మాజీ గారు కొంచెం బ్రహ్మాజీ గారి కోసం బ్రహ్మాజీ గారు నాది ఒకటి పెట్టాడు ఆయన యోగా. బ్రహ్మాజీ గారు ఆయన యోగి యూనివర్సల్ యోగి ఆయన యూనివర్సల్ యోగి యూనివర్సల్ సోల్జర్. మొన్న స్నేక్ డాన్స్ కి ఆయన కామెంట్ పెట్టారు కింద బ్రహ్మశ్రీ గారు. బ్రహ్మాజీ గారు చాలా కామెంట్స్ పెడుతుంటారు. బ్రహ్మజీ ఆయన ఓన్ వీడియోస్ కూడా పెడుతుంటారు. నా వీడియో కింద అక్కడ కుమ్మేసిందని పెట్టిండు, నా వీడియో కింద. Then she reposted saying తాత కుమ్మేసి. రీసెంట్ మీకు ఒకటి పెట్టాను నేను మణికొండ. ఏది సీను మూవ్ ఆన్ తల మీరు మరి తల ఓ నీకు సీను వస్తుంది సీను యాక్చువల్ గా హోల్ హార్టెడ్ గా హోల్ హార్టెడ్ అంటే మీదే గుర్తు వస్తుంది అన్న. కైండ్ హార్టెడ్ గా ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలి, మన యాక్టర్స్ గురించి, డైరెక్టర్ గురించి, మన ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్, హ్యాపీగా వితౌట్ ఎనీ జస్ట్ షూట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. బికాస్ షీ నోస్ వాట్ షీ వాంట్స్. సో ఆ విషయంలో మాత్రం హ్యాపీ, రిలీఫ్. మనదే ఓవర్ ఉత్సాహం ఉంటుంది అనుకో, ఇంప్రూవైజ్ చేద్దామని తప్పితే యాక్చువల్గా ఆవిడ చెప్పింది చేసి మనకి అది ఉండాలండి, ఇప్పటికీ ఉండాల్సిందే కదా. డెఫినెట్లీ ఈ సినిమాకి కనుక నా క్యారెక్టర్ కి మంచి రివ్యూస్ వస్తే మాత్రం క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ. సంగీత్ గారి గురించి అంటే నాకు తెలిసి అంటే సంతోష్ మామూలుగా నా ప్రకారం హీస్ లవ్ దాంట్లో కొంచెం ఎక్స్ప్రెషన్లు మనోడు వేరే లెవెల్ కదా. అలా నాకు తెలిసి ఈయన ఒక పెక్యులర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అది కొంచెం నా ప్రకారం చాలా యూనిక్ అనిపిస్తుంది. ఆయన కొంచెం లిబరల్ గా వదిలేస్తే, అలా టైట్ కాకుండా కొంచెం లిబరల్ గా వదిలేస్తే సీన్ ని చాలా వేరే లెవెల్ తీసుకెళ్తారనే నమ్మకం ఉంటుంది నాకైతే పర్సనల్ గా. సో ఇంకా సీను నీ గురించి చెప్పాలంటే ఏమి లేదు, హాయి స్థానం నాది కాదు ఫ్రాంక్లీ. ఎందుకంటే నీ టాలెంట్ వేరే, నీ టాలెంట్ ఇస్ ఇమ్మోర్టల్ టు బి ఆనెస్ట్. నిన్ను ఏం చెప్పినా నాకు జోక్ అంటే ఎంత తవ్వుకుంటే అంత అక్షయ పాత్ర నువ్వు. యాక్చువల్ ప్రతి తెలుగు సినిమాకి ఒక అక్షయ పాత్ర నువ్వు. నా ప్రకారం నువ్వు కొంచెం అప్పుడప్పుడు కొన్ని సటిల్ లో షూట్ చేయాలని నేను కోరుకుంటాను. బికాస్ సటిల్ లో నీది ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు. గెటప్ సీన్ అడగానే మనం ఇది చేపిద్దాం ఫస్ట్ ఇది నాకు చాలా ఇష్టం అలా చేయడం. బట్ ఏదైనా ఒక నమ్మకం పెట్టి ఒక ఫుల్ లెంత్ గా సటిల్ రోల్ ఫుల్ మీద చేసేయాలన్న. బట్ అది హ్యూమర్ కాదు కదా, సటిల్ హ్యూమర్ నీది చాలా బాగుంటుంది ఆఫ్ స్క్రీన్. ఐ రియలీ వాంట్ సమ్మన్ టు ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు నయన్ సారిక, లక్కీ చామ్, అంటే ఈమె ఆఫ్ స్క్రీన్ లో కనబడే పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ కి సంబంధం ఉండదు. ఈమెనైనా కనబడేది అనే ఫీలింగ్ ఇస్తుంది నిజంగా. ఈవెన్ విష్ణు విన్యాసంలో కూడా
నాకు తెలిసి ఏజ్ కంటే ఎక్కువ రోల్ చేసినట్టు అంత చాలా మెచ్యూర్ రోల్, చాలా బాగా చేస్తారు, ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఇంక ఈమె గురించి చెప్తే అసలు ఈమె షీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆరా అంతే, టు బి ఆనెస్ట్. అసలు ఆమె సెట్ లో ఉంటేనే ఆ ధైర్యం మీరు. అండ్ సడన్ గా నేను మొన్న స్పీచ్ చూస్తుంటే అసలు అదేంటి అంత ఒక అమ్మలాగా అయిపోయింది ఏంటి స్పీచ్ లో అనిపించింది. అంత expect చేయలేదు. ఈ మాట్లాడేది నాకు స్టేజ్ లో ఆల్మోస్ట్ కొంచెం మంచి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడు, అది పెడితే నేను ఏడ్చేసేవాళ్ళము ఆ స్పీచ్ నిజంగా. అంటే అండ్ లవ్లీ ప్రొడ్యూసర్, అందరిని బాగా చూసుకుంటది. నాకైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేంత వరకు కూడా షీ టుక్ కేర్ ఆఫ్ మీ. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేసరికి నాకు చిన్న టైనీ జెలసీ వచ్చింది. ఐ రియలీ వాంట్ టు బి మేజర్ పార్ట్ కిషోర్ గారు. అండ్ ఫ్యూచర్ లో కూడా ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కిషోర్ అన్న. Working experience, I say obviously share screen with him. I'm really feeling grateful for that. Yeah, foodies kabatti ari set ayithi chala. All the time we used to talk about food only on the set. ఓ థ్యాంక్ యూ అండి. ఫీలింగ్ ఇస్ మ్యూచువల్. మానస గారు, నాదైతే నేను కిషోర్ సార్ కి రోల్ చెప్పాలి అన్నప్పుడు ఇది ఏది ఉండదు కదండి ఇక్కడ. ఏంటి ఇది కూడా ఉండదు కదండి. ఇది కూడా చెప్పు ఈయన కోసం చెప్పు. మాట్లాడమే చెప్పు. సో కిషోర్ సార్ రోల్ చెప్తా అన్నప్పుడు అందరూ చాలా పర్టికులర్ ఉంటారు, కాస్ట్యూమ్స్ దగ్గర అక్కడ అంత ఇది ఉండకపోవచ్చు అని చెప్పారు నాతో. ఫోన్ చేసి యాజ్ ఇప్పుడు సీన్ లో ఆయన పౌడర్ పడుతుంది, సో ఇట్లా పౌడర్ పడుతుంది, నేను ఏదో ఒక పాట్ దిగి పౌడర్ పడుతుంది, అది మరి ఇంకొక షర్ట్ ఒకటి కూడా ఇంకా చిప్పుదాం అనుకుంటున్నాను, ఇంకా సరిగ్గా ఇట్స్ నాట్ ఎనఫ్, మనం చిక్కింది సబ్బో లేదు, ఇంకా చింపాలి షర్ట్ ని అని చెప్పినప్పుడు ఆయన ఫోన్ చేసి నేను ఫోన్ చేశాను. ఇట్లా అంటున్నారు సార్ అందరుగా, ఐ జస్ట్ వాంటెడ్ టు ఓపెన్లీ ఆస్క్ యు చేయనట్టుంటే అది నేను అలా కాదండి నేను చేస్తానండి. ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ, అది అదంతా కాదండి, నేను ఇట్స్ ఓకే అని కొట్టిన నా పౌడర్ పౌడర్ కట్టింగ్ షర్ట్ చెప్పండి ఎక్కడ చెప్తారు అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ యా ఈజ్ లైక్ భోపాల్లో ఆ టెంపర్ చూస్తే అందరూ ఐ డోంట్ నో, అంటే అట్లీస్ట్ మాకు యాజ్ అ టీమ్ మేము ఒకటి వామ్ గా వేస్తుంటుంది, మీ అందరికి అట్లీస్ట్ ఒక డబుల్ లేయర్స్ ఉన్నాయి. కిషోర్ సార్ కి అయితే షర్ట్ లిటరలీ చిరి డబుల్ లేయర్స్. నాకెక్కడ డబుల్ లేయర్స్, వీళ్ళకి డబుల్ లేయర్స్, సింగిల్ హాఫ్ లేయర్ లిటరల్లీ బేస్ కి మొత్తం ఎక్స్పోజ్ అంటే చలి. అది అర్థమైందండి స్టార్టింగ్ షార్ట్ ఓకేనంటే పాపం ఈ సినిమాకి మీరే నాకు సెక్స్ అపీల్. అంటే the script demands I'm ready. Glamour part in the film is you. షార్ట్ ఓకే అండి అని పిలవడానికి వెళ్తే ఇట్లా ఉండేవాళ్ళు కాపు. లిటరల్లీ ఇస్ ఫ్రీజింగ్ ఇస్ అంటే కాదు, అంటే ఇది ఇష్యూ ఏంటంటే ఫుల్ బేర్ బాడీ ఉంటే మనకి యూనివర్సల్ గా ఒక టెంపరేచర్ అడ్జస్ట్ అవుతుంది. సగం అయ్యేసరికి డిఫరెంట్ ఫీలింగ్ ఉండింది, అసలు సగం జలిపెడుతుంది. వెరీ కోఆపరేటివ్ అండ్ భోపాల్ స్కెడ్యూల్ నేను టైం కంప్లీట్ చేశానంటే బికాస్ ఆఫ్ మై యాక్టర్స్, బికాస్ మై కిల్, బట్ Thank you, ma'am. బికాస్ ఆఫ్ మై యాక్టర్స్. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. ఎస్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు నార్మల్ గా ఎవరైనా ఇట్లా తక్కువ మాట్లాడతారో ఇంట్రోవర్ట్ అంటే నేను వాళ్ళ స్పేస్ డిస్టర్బ్ చెయ్యను, బికాస్ వినెవర్ నో కదా, మనం జాలీగా ఉన్నామని అందరూ అలా ఉండక్కర్లేదు మనతో పాటు. సో యూనో హీ ఈజ్ అలాగే ఆయన టేక్ ఆయన చేసుకుంటారు, వెళ్ళిపోతారు, సైడ్ కూర్చుంటారు. వన్స్ ఐ ఫెల్ లైక్ ఓకే అట్లీస్ట్ ట్రై చేద్దాం, అది కూడా అయి ఉండొచ్చు కదా, మనం తప్పుగా అనుకుంటున్నాం, మేబీ హీ he's okay to talk, but he might think Niharika Kunidala has attitude. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అసలు అందరు బయట అనుకుంటున్నారు, అలా అనుకోకూడదని చెప్పి నేనే ఫ్రెండ్లీగా ఆయనకి ఇట్లా వర్కౌట్ చేస్తున్నారు, ఆయన ఫుడ్ అంటే ఇష్టంగానే ఆయన డైట్ చేస్తున్నారు, కొత్త ఫిట్నెస్ ఫ్రీక్ అవన్నీ తెలుసు. సో వెళ్ళి ఇలా చూపించాను ఆ వూప్ బ్యాండ్. Yeah, actually, one of the best guys. I lowered him like this. అక్కడ నుంచి స్టార్ట్. Whoop is మీ sleep score ఏంటి? First thing, నేను తెగ మాట్లాడేస్తున్నాను. That is how we bonded. Yeah, And I lovely. think I have a way to lower into ఇంకా అక్కడ నుంచి నాకు క్యూరియస్ ఉంటుంది. నేను if I'm not going too personal, మీరు చూడొచ్చు. మీ sleep. హార్ట్ రెస్ట్. So, but once we started talking again, we still obviously had that. ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడు ఒక మనసులో we acted together. సీన్ చేశారా? It will be my పెళ్లి కొడుకు. అవునా? బట్ అసలు అప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. నాకు అప్పటికి నేను ఒక 100 ఇస్తున్నావు సార్. అది అది లేదు కానీ నా సీన్ గుర్తుంది నాకు ఎప్పటికీ. మోస్ట్ అండర్ యా. How do you remember? ఇప్పుడు గుర్తుంది సీన్. అమ్మో, ఐ థింక్ సెట్ లో అక్కడ భోపాల్కి వచ్చినప్పుడే నేను ఎక్కువ కూర్చొని మాట్లాడాను.
యాజ్ అన్ యాక్టర్ ఐ రియలీ ఎంజాయ్ ఆ సినిమాకి ఇంకో కొత్త ఫ్లేవర్, ఓ ఇలా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చా ఒక కమీడిక్ దీన్ని అని చెప్పి అనిపిస్తుంది నాకు ఆయన ఏ సినిమాలో ఉన్నా. సో వెన్ మానస గారు మేము డిస్కస్ చేసుకుంటూ కిషోర్ గారికి వెళ్దాం ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈవెన్ ఐ థాట్ చేయరేమో బికాస్ ఇట్స్ నాట్ హాఫే ఉంటుంది. బట్ వన్స్ మీకు నచ్చింది అని చెప్పగానే నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్ వాజ్ అ బూస్ట్ సార్. మీరు చేస్తున్నారు అంటే ఐ నో వీ ఆల్రెడీ కమ్ అక్కడ దాకా. అంటే మీకు నచ్చింది అంటే మీ జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్ నేను నమ్మా బేసిక్గా. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిలిం కాదు నాకు సెట్లో ఎంత డిఫికల్ట్ ఉండిందో నాట్ టు లాఫ్, కంపోజ్గా ఉండాలి. సో నేను మొత్తం ఎడిట్ చూసిన తర్వాతే చెప్పాను ఆయనకి దట్ యునో యువర్ వన్ ఆఫ్ పంపించారు, వెరీ హ్యాపీ, గ్రేట్ఫుల్. బెస్ట్ ఎడిషన్స్ టు రాకాసా. అసలు వుడెంట్ హ్యావ్ ఎవర్ ఇమాజిన్డ్ ఎనీవన్ ఎల్స్ be or play that character as gracefully as you did. But thank you so much. As a producer, I can vouch that Venan Kishore Garu is one of the best actors to collaborate with. సంగీతం గారు వాడు అన్ని చెప్పేశారు. ఇప్పుడు పైగా ఈయన గురించి జనం చెప్తున్నా సరే నువ్వు చెప్పగలవు, నాకు నమ్మకం ఉంది. నో బట్ ఆన్ సీరియస్ నోట్ మొన్న నేను ప్రీలీజ్ లో కూడా చెప్పాను, అక్కడ ఎక్కువ చెప్పలేను కాబట్టి ఐ డెంట్ వాంట్ మెన్షన్ హిస్ క్యారెక్టర్. బట్ ఇప్పుడు సినిమా వచ్చేసింది అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్, అందరూ చూస్తున్నారు. ఆవిడ చాలా సటిల్ గా ఎక్స్ప్రెషన్ కూడా చెప్పారు. కానీ నిజంగా భోపాల్లో ఆల్మోస్ట్ 5-6 degrees వెళ్ళిపోయింది టెంపరేచర్. అండ్ మేమే చాలా ఫీల్ అవుతున్నాం, అమ్మ ఇంత చల్లగా ఉంది, క్రూ అందరు వేసుకున్నారని బట్టలు వేసుకున్నారని చెప్పి తిరగ సగం ఓపిక. ధైర్యం కాదు, సిగ్గుంది అసలు మాట్లాడడానికి. పక్కన మనిషిని చూడడానికి మాకే లోపల గిల్ట్ వచ్చేది. బట్ అండ్ కిషోర్ గారు ఈజ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నైట్ షూట్స్. బట్ మా కోసం నిజంగా చాలా రోజులు ఆల్మోస్ట్ అన్ని నైట్ షూట్స్ మావి. ఆల్మోస్ట్ ఒక రోజు అయితే 3:34 వరకు ఇచ్చారు. వీ వర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హీ హాజంట్ కంప్లైంట్ వన్స్. అండ్ జెన్యున్లీ మనం ఏమనుకుంటాం ముందు కిషోర్ గారి సచ్ సీనియర్ యాక్టర్ అండ్ డెఫినెట్లీ యూనో ఆయన కొంచెం టైం దాన్ని క్రాంక్ అయిపోతారేమో, అని తిడతారేమో, యాటిట్యూడ్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఆయన ఒక్క మాట కూడా కంటిన్యూ అంటే మనం అందరం యాక్చువల్ టైంకి ఉండేవాళ్ళము. 9 సార్లు గారు టైంకి వచ్చారు. కానీ ఇప్పుడు ఏముంటుందంటే మొత్తం పొగ పెట్టేశారు, అంత రెడీ, సెలబ్రిటీ తెలుసు రెడీ, కొట్టడం అనే టైంకి సీన్ ఏదో వీడియో చూపించేవాడు. ఇప్పుడు ఇందాక వీడియో తీశాను మహేల్ దేవ్, దిస్ ఈస్ సో లవ్లీ, ఇది ఎక్కడ ఉంటుంది అసలు, అక్కడ అది ఎలా ఉంటుంది, ఇది డిఫరెంట్ గా ఉంది అది అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అదే చెప్పేవారు. మనం ఏమన్నా ఎందుకంటే ఆ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి. అలా కొన్ని విషయాల్లో చాలా ఫీల్ అయింది తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. We're very happy. The amount of time, the amount of patience, the amount of cold tolerance you gave us and for this film. And we genuinely, if we can, we would give you $100 of jangri. Because for our film, you are the jangri. Audience will definitely come back for the film for you. Because now that మీ ట్రాక్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దిల్ బి వెయిటింగ్ అసలు ఎవరి సోమ ఎప్పుడు వస్తాడు అని. ఇట్ బి మోర్ ఫన్ వెన్ దర్ వాచింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యాడ్ అ హ్యూజ్ బ్లాస్ట్ వర్కింగ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఇట్ వాజ్ ఆల్ నైట్ షూట్స్ యాక్చువల్లీ. ఎందుకంటే డే షూట్స్ అయి ఉంటే కనుక ఇదంతా ట్యాన్ అయిపోయేది, విచిత్రమైన బాడీ కలర్ కూడా మారిపోయేది. తెలియదు కదా, తెలిసిపోయేది ఎగ్జాక్ట్ ఎక్కడికి షేప్ అనేది తెలిసిపోయేది. సో అట్లీస్ట్ ఆ విషయంలో వీఆర్ గ్రేట్ఫుల్. ఫైనల్ ఎప్పుడు చూస్తున్నారు సినిమా? ఎప్పుడు చూస్తున్నారు సినిమా? రేపే మా ఫ్రెండ్స్ అందరు కలిసి రేపు వెళ్తున్నాము. ప్రిపేర్ చేస్తారు కాదు ఫ్రెండ్స్ అందరూ అంటే ఎవరు సార్? ఫ్రెండ్స్ అడివిశేషన్ సుజిత్ అండి. ఓకే అందరము మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్తున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సినిమా టాక్ ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీ అందరిని తీసుకుని రాకాసకి వెళ్ళిపోండి. ప్రేక్షకులందరూ థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే థియేటర్ లో ఉంది రాకాస.